గారికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి టీచర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు. నేను కొండపురం ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంతా కూడా కలిసి మన పిల్లలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించిన వాళ్ళ ప్రోగ్రెస్ తెలుసుకునే దానికి కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇప్పుడు ఉదయం లేస్తే అందరూ కూడా పనులకి వాటికి వెళ్తూ ఉంటారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు తిరిగి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఏం చదువుకుంటున్నారో, ఎంతవరకు వాళ్ళకి ఇక్కడ చదువుకున్నది అబ్బిందో లేదో తెలుసుకునేదానికి ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మా పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పేసి హెడ్ మాస్టర్స్తో కానీ క్లాస్ టీచర్స్తో కానీ మాట్లాడి ఇంకేమైనా ఉంటే రెక్టిఫై చేసుకునేదానికి ఇది మంచి అవకాశం అని చెప్పేసి నా ఉద్దేశం. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒక విద్యార్థులు ఒక కాంపౌండ్లోనే చూసుకుంటే కలిసి అంతా కూడా చదువుకొని తర్వాత హైయర్ స్టడీస్కి ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే ఇంకా బీటెక్ కానీ పీజీసీకి కానీ వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కువగా కలిసి విద్యార్థులు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి అంటే స్కూల్ లెవెల్లోనే. ఒక విద్యార్థి బాగుపడాలన్నా ఇంకేమైనా పక్కదారి పోవాలన్నా కానీ చెడిపోవాలన్నా కానీ బేస్ లెవెల్లోనే గ్రౌండ్ లెవెల్లోనే ఉండగలిగితే ఎటువంటి సమస్యలు లేకుండా ఉత్తీర్ణ స్థాయికి వెళ్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విద్యార్థులు ఉన్నారు, లీవ్ టీజింగ్, ర్యాగింగ్ అని చెప్పేసి చేసుకుంటూ పోతూ ఉంటే చట్టపరంగా చూసుకుంటే శిక్షార్హులు. వాళ్ళ మీద కేసులు కట్టినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో చదువుకునే దానికి కూడా చాలా ఇబ్బందికరం అన్నమాట. ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే దానికి అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉంటాయి. ఫ్యూచర్లో ఎటువంటి ఆపర్చునిటీస్ కానీ ఎక్కడైనా అదర్ కంట్రీస్కి వెళ్ళి చదువుకునేదానికి కానీ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో జాబ్కి వెళ్ళాలన్నా కానీ మనకి రికార్డ్ బాగుండాలి. అంటే మన మీద ఎటువంటి నేరానికి సంబంధించినవి స్టేషన్లో రికార్డ్ అయ్యి ఉండకూడదు. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఎటు తిరిగి స్కూల్లో చెప్తూ ఉంటారు. మన బాధ్యతగా పిల్లల్ని కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పెట్టుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితో అసలు చదువుతున్నాడా లేదా, ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో సాహసం చేస్తున్నాడు, ఆ మొబైల్స్ ఉన్నాయి, ఎవరితో మాట్లాడుతున్నాడు, నైట్ టైం కంటిన్యూగా ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి అంటే మీరు గమనించగలగాలి. ఫోన్లో కంటిన్యూగా చాట్ చేస్తూ ఉండి చదువుకోకుండా పుస్తకాలను పక్కన పెట్టేసి చేస్తూ ఉంటే మీరు అడగాలి, చెక్ చేయాలి. స్కూల్కి వచ్చి హెడ్ మాస్టర్ని కానీ టీచర్స్ కానీ మాట్లాడి అసలు మా పిల్లోడి పరిస్థితి ఏందని చెప్పేసి తెలుసుకోవాలి. ఇంకా చట్టాల విషయం గురించి చూసుకుంటే లీవ్ టీజింగ్, ర్యాగింగ్, పోక్సో ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అన్ని చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, రేపు మానభంగాలు ఇవన్నీ కూడా. దానికి సంబంధించి పోక్సో అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి ఒకవేళ కేసు కట్టినట్లయితే షార్ట్ పీరియడ్లోనే వాళ్ళకి శిక్షలు పడేదానికి. ఒక్కొక్కరికి గమనిస్తున్నారో లేదో, ఈ మధ్య పేపర్లు చూస్తున్నారా, 20 సంవత్సరాలు అట్లా జైలుకు పంపడం జరుగుతూ ఉంది, శిక్షలు పడతా ఉన్నాయి చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలకి. రీసెంట్గా ముచ్చుమర్రిలో ఒక పాపని కూడా ఇదే విధంగా చేసి చంపేసి నదిలో పారేయడం జరిగింది. అది ఇప్పటికి కూడా బాడీ ట్రేస్ అవుట్ కాదు. కాబట్టి మీరు పెరిగే పరిసరాల్లో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు కలిగినట్లయితే మిమ్మల్ని పిలిచి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి టీచర్స్ ఆల్రెడీ చెప్పుంటారు మీకు. మీ బంధువులు కానీ, దూర బంధువులు, దగ్గర బంధువులు కానీ ఎవరైనా సరే, చిన్నపిల్లలు ముఖ్యంగా అమ్మాయిలకి చెప్తా ఉన్నాను, ఎవరైనా మిమ్మల్ని పట్టుకోరాని చోట పట్టుకొని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే వెంటనే మీ తల్లిదండ్రులకు తెలియజేయండి. స్కూల్లో ఉన్నట్లయితే మీ టీచర్స్కి, హెడ్ మిస్టర్స్ గారికి తెలియజేయండి. అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఏదైనా ఉంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఇలాంటివి కానీ అరికట్టకపోతే అవి చాలా పెద్దవి అయిపోయి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి దారితీసే అవకాశం ఉంది. దీనికన్నా కూడా మళ్ళీ గాంజా, NDPS, నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అంటారు, మత్తు పదార్థాలు, గాంజా, కొకైన్, హెరాయిన్ ఇలాంటివన్నీ కూడా